Hello, dear students. Welcome all. Welcome back to our YouTube platform, Hyderabad IAS Academy. Guys, రీసెంట్గా యూపీఎస్సీ ఎగ్జామ్ ప్రిలిమ్స్కి ఒక 1 year టైం పెట్టుకొని ఆ 1 yearకి తగ్గట్టు ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలాంటి ప్లాన్ని అనుసరించాలి అనే వీడియో పైన చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. సో మెనీ ఆఫ్ ద టైమ్స్ ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ఎంతమంది అయితే స్టూడెంట్స్ చేశారో అదే రేషియోతో పేరెంట్స్ నుంచి కూడా కాల్స్ వచ్చాయి. సో దే వాంట్ టు మేక్ దేర్ స్టూడెంట్స్ టు ప్రిపేర్ ఫర్ దిస్ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్. అయితే ప్రతిసారి స్టూడెంట్స్ ఏంటంటే చాలామంది ప్రిపేర్ అవుతూ ఉంటారు, బట్ దే విల్ ఎండప్ ఇన్ అ రాంగ్ పాత్, లేకపోతే మేబీ సరైన గైడెన్స్ లేకపోవడం వల్ల కూడా సో వెళ్ళాల్సిన దానికి సరిగ్గా వెళ్ళలేకుండా ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఈ వీడియోలో స్పెషల్గా కొత్తగా యూపీఎస్సీ జర్నీ స్టార్ట్ చేయాలి అనుకునే వాళ్ళు, కొత్తగా యూపీఎస్సీ జర్నీ, ఎందుకంటే కొన్నిసార్లు ఏమవుతుందంటే యూపీఎస్సీకి ప్రిపేర్ అవ్వాలనుకునే వాళ్ళు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రిపేర్ అవ్వడం స్టార్ట్ చేయడము, లేకపోతే ఎగ్జామ్కి 6 months ముందు 7 months ముందు ప్రిపరేషన్ స్టార్ట్ చేసి ఫస్ట్ అటెంప్ట్ విషయంలో వాళ్ళకి వాళ్ళు పెట్టుకునే ఎక్స్క్యూజ్ ఏంటంటే నాకు 6 months టైం దొరికింది కాబట్టి నేను ఫస్ట్ అటెంప్ట్ సరిగ్గా ఇవ్వలేకపోయాను, నాకు 9 months టైం దొరికింది కాబట్టి నేను ఫస్ట్ అటెంప్ట్ ఇవ్వలేకపోయాను. సో అంటే టైం తక్కువగా ఉండేసరికి సరిగ్గా ప్రిపేర్ అవ్వలేదు అనుకుంటారు. కానీ వాళ్ళందరికీ ఇప్పుడు చెప్తున్నాను, సో 1 year టైం ఉంది. దిస్ టైమ్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్. ఒక యావరేజ్ స్టూడెంట్కి యూపీఎస్సీ క్వాలిఫై అవ్వడానికి, సో యూపీఎస్సీ సివిల్ సర్వీస్ కొట్టడానికి ఎంత టైం కావాలి, సిలబస్ ఎంత టైంలో కంప్లీట్ చేసుకోవాలి, ఇవన్నీ లెక్క చూస్తే దిస్ టైమ్ విల్ బి మోర్ దెన్ ఎనఫ్. సో 1 year జర్నీ, ఇంకా యూపీఎస్సీ ఎగ్జామ్ అవ్వట్లేదు. ఈ 1 year జర్నీలో ఈ 1 yearలో ప్రిలిమ్స్ ఎగ్జామ్కే 1 year ఉంది, మళ్ళీ మెయిన్స్ ఎగ్జామ్కి ఒక 3 years ఉంటుంది, 3 months ఉంటుంది, మళ్ళీ ఇంటర్వ్యూకి కొంచెం టైం ఉంటుంది. సో జస్ట్ ప్రాసెస్ ఇనిషియేషన్కి 1 year ఉంది. సో ఈ 1 year కరెక్ట్గా కూర్చుంటే సో టైం దొరకలేదు అన్న ఎక్స్క్యూజ్ మనకు రాదు. సో ఈ 1 year కొన్ని ప్రీ రిక్విజిట్స్, కొన్ని ముందుగా ఆలోచించాల్సిన పాయింట్స్ని పెట్టుకుంటే యూ కెన్ డెఫినెట్లీ గెట్ గుడ్ సక్సెస్ ఇన్ దిస్ ఎగ్జామినేషన్. May 24, 2026 2026 May 24న యూపీఎస్సీ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఉంది, అండ్ అలాగే August 21న మెయిన్స్ ఎగ్జామ్ ఉంది. సో క్లియర్ కట్గా డేట్ ఇచ్చారు. మనం ఏదైనా పని స్టార్ట్ చేయాలంటే డేట్తో బాధ, అంటే ఒక డేట్ వచ్చిన తర్వాత దాని ప్రకారం మనం ప్లాన్ చేస్తాం. ఎప్పుడో ఏంటో తెలియకపోతే ఖచ్చితంగా ఫస్ట్ మన ప్రిపరేషన్కి అది బిగ్గెస్ట్ అబ్స్టాకిల్ లా ఉంటుంది. అండ్ ముఖ్యంగా ఈ రీసెంట్ టైమ్స్లో ఇంజనీరింగ్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు, డిగ్రీ అయిపోయిన వాళ్ళు ఉన్నారు, ఎంబీబీఎస్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు, సో అండ్ అలాగే ఫార్మసీ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు ఎంబీఏ చేసి ఎంటెక్ చేసి ఇలా డిఫరెంట్ స్ట్రీమ్స్లో ఉంటూ ఏదో ఒక టైంలో యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ని చాలా గట్టిగా ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నాను అంటే ఇలా అనుకోవడం కేవలం అనుకోవడానికే సరిపోకుండా దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, అండ్ ఆ ఇంప్లిమెంటేషన్కి అన్నిటికంటే ముఖ్యంగా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటో దాని గురించి డిస్కస్ చేద్దాం. సో గైస్, ఎవరైతే ఛానల్కి ఫస్ట్ టైం సబ్స్క్రైబ్ చేసుకున్నారో లేకపోతే ఫస్ట్ టైం విజిట్ అవుతున్నారో ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీ యొక్క సబ్స్క్రిప్షనే, మీ యొక్క కమెంట్సే మాకు ఎలాంటి వీడియోస్ చేయాలి, సో మేము ఎలా ఫర్దర్గా ప్రొసీడ్ అవ్వాలి అనే దానికి ఒక బేసిక్ ఫౌండేషన్ అది. సో ఏది చెప్పాలనుకున్నా సో చెప్పండి, కమెంట్స్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు 2 సెట్ ఆఫ్ స్టూడెంట్స్ నేను ఇక్కడ క్లాసిఫై చేస్తున్నారు. ఒకటి సెల్ఫ్ స్టడీ. సో ద ఫస్ట్ థింగ్ ఈస్ సెల్ఫ్ స్టడీ. ఎవరైతే సెల్ఫ్ స్టడీతో ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారు వాళ్ళు. అండ్ నెక్స్ట్ హూ వాంట్ టు టేక్ ద కోచింగ్. సో కోచింగ్ తీసుకోవాలనుకున్న వాళ్ళు, లేకపోతే ఇంటిగ్రేటెడ్ గైడెన్సో లేకపోతే మెంటార్షిప్, సో ఇలా కోచింగ్తో మెంటార్షిప్తో గైడెన్స్తో వెళ్ళాలనుకునే కేటగిరీ ఆఫ్ స్టూడెంట్స్ ఉంటారు, అండ్ సెల్ఫ్ స్టడీతో వెళ్ళాలనుకునే కేటగిరీ ఆఫ్ స్టూడెంట్స్ ఉంటారు. ఏ కేటగిరీ ఆఫ్ స్టూడెంట్స్ అయినా ఫస్ట్ వీళ్ళకు భయపెట్టేది ఏంటంటే అంటే వీళ్ళందరికీ ఫస్ట్ కావాల్సింది ఏంటంటే స్టేట్ ఆఫ్ మైండ్. స్టేట్ ఆఫ్ మైండ్ ఏంటంటే ఫర్ సపోజ్ ఐ జస్ట్ టెల్ యూ, కొంతమంది స్టూడెంట్స్ బీటెక్ అయిపోయిన వెంటనే లేకపోతే డిగ్రీ గ్రాడ్యుయేషన్ అయిపోయిన వెంటనే సివిల్స్కి ప్రిపేర్ అవ్వాలనుకునే వాళ్ళు స్టార్టింగ్లో ఎన్సీఆర్టీస్ చదవాలని తెలుసు, బట్ ఎందుకో ఎన్సీఆర్టీస్ అవసరం లేదు, సో మనకు అదంతా ఇంపార్టెంట్ కాదు, డైరెక్ట్గా స్టాండర్డ్ బుక్స్కి వెళ్ళాం. ఎందుకంటే ఎన్సీఆర్టీస్ చదువుతున్నంతసేపు ఇంకా ప్రిపరేషన్ నేను స్టార్ట్ చేయలేదు అనుకునే భ్రమలో ఉండే వాళ్ళు కూడా ఉంటారు. సో అలా ఆలోచించి ఎన్సీఆర్టీస్ కాకుండా డైరెక్ట్గా స్టాండర్డ్ బుక్స్కి వెళ్తారు. లేకపోతే ఇలా వెళ్తున్నప్పుడు మీకు వచ్చే కామన్ థింగ్ ఏంటంటే స్టాండర్డ్ బుక్స్కి వెళ్తారు, సో అలా చదువుతూ ఉంటారు. ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం కొన్ని రోజుల తర్వాత ఎవరో టాపర్ ఎవరో ఒకరు ఎన్సీఆర్టీస్ అని చెప్తారు. అంటే ఒక 4 నెలలు స్టాండర్డ్ బుక్స్ని చదువుతూ తర్వాత మళ్ళీ ఎన్సీఆర్టీస్ ఇంపార్టెంట్ అని చెప్పగానే మళ్ళీ స్టాండర్డ్ బుక్స్ని పక్కన పెట్టి మళ్ళీ ఒక 2-3 నెలలు ఎన్సీఆర్టీస్ చదువుతారు.
అంటే మీరు ఏ టైంలో ఎన్సీఆర్టీస్ చదువుతారంటే, సో అంటే స్టాండర్డ్ బుక్స్ చదవాల్సిన క్రిటికల్ టైంలో యూ విల్ గో విత్ ఎన్సీఆర్టీస్. ఇక్కడ ఏంటంటే ఫ్లక్చుయేషన్స్, అంటే ఒక నారో మైండెడ్నెస్, అంటే ఒక కాన్ఫిడెంట్గా రాకపోవడం, సరైన సలహాలు ఇచ్చే వాళ్ళు లేకపోయేసరికి ఇలా మారుతూ చేస్తూ ఉంటారు. అండ్ దీంతో పాటు ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే స్టేట్ ఆఫ్ మైండ్. సో ప్రిపేర్ అవ్వడానికి బిగినర్స్ వస్తూ ఉంటారు. సో నిన్న నుంచి నాకు వచ్చిన కాల్స్లో అండ్ నా ఇన్స్టిట్యూట్కి వచ్చిన పేరెంట్స్తో సహా వచ్చిన వాళ్ళలో, సార్ మా బాబుకి లేకపోతే సార్ నాకు అసలు ఏది తెలియదు, సో నాకంటే ముందు 2-3 ఇయర్స్ నుంచి ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ ఎంతోమంది ఉన్నారు, వీళ్ళందరితో నేను పోటీ పడగలనా, వీళ్ళందరితో నేను ముందుకు వెళ్ళగలనా అనే పాయింట్ అడుగుతుంటారు. సో గైస్ మీకు చాలా క్లియర్గా చెప్తున్నాను, మీకు ఈ డౌట్ ఏదైతే ఉంటుందో, సరే మీరు 2-3 ఇయర్స్ బ్యాక్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలనుకున్నా కూడా మీకు ఇదే డౌట్ వస్తుంది. 2-3 ఇయర్స్ తర్వాత ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలనుకున్నా కూడా మీకు అదే డౌట్ వస్తుంది. అంటే నేను చెప్పాల్సింది ఏంటంటే, నువ్వు ఏ టైంలో సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్కి దిగాలనుకున్నా ఆ టైంలో ఖచ్చితంగా ఒక ప్రీ ఎగ్జిస్టింగ్ స్టూడెంట్స్, అంటే ఒక 1-2 ఇయర్స్ నుంచి ఒకసారి ప్రిలిమ్స్ అయిపోయి ఒకసారి మెయిన్స్ మిస్ అవ్వడం, లేకపోతే ప్రిలిమ్స్ అవ్వకుండా దాని గురించి ఫైట్ చేస్తున్న స్టూడెంట్స్, ఇలా డిఫరెంట్ సెట్ ఆఫ్ స్టూడెంట్స్ ఉంటారు. సో అది ఉండడం సర్వసాధారణం. సో వాళ్ళని చూసి నీకు కంపిటీటర్ వాళ్ళే, వీళ్ళందరినీ నువ్వు ఎలా అధిగమిస్తావు అనే పాయింట్ని ఎప్పుడు కూడా నీ మైండ్లో పెట్టుకోదు. ఇలాంటివి పెట్టుకుంటే 100% ముందడుగు వేయలేం. చదువుతున్న ప్రతిసారి కూడా భయం, సో నేను కరెక్ట్గా వచ్చానా లేదా కరెక్ట్గా రాలేదా అని చెప్పి. సో ఫస్ట్ థింగ్ చెప్తుంది ఏంటంటే స్టేట్ ఆఫ్ మైండ్ అండ్ బీ కాన్ఫిడెంట్. సో మీరు ఎలాగైతే వచ్చారో దీంట్లోకి, ఐఎమ్ టెల్లింగ్ యూ, బీ కాన్ఫిడెంట్. ఎవరైతే బిగినర్స్ యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో కాన్ఫిడెంట్. ఒకవేళ మీకు కాన్ఫిడెంట్ లేకపోయినా న్యాచురల్గా ఆర్టిఫిషియల్గానైనా ఆ కాన్ఫిడెన్స్ తీసుకొచ్చుకొని దాని ద్వారా ప్రిపేర్ అవ్వడం స్టార్ట్ చేయండి. సో యాజ్ కాన్ఫిడెంట్ యాజ్ పాసిబుల్. ఇంకొకటి చూడండి, సో ఎవ్రీ ఇయర్ ఒక 40-60% ఆఫ్ ద సెలెక్షన్స్, సో 40 నుంచి 60, ఎందుకు ఇంత చెప్తున్నానంటే ఒక ఇయర్ 40 మెంబర్స్ బిగినర్స్ సెలెక్ట్ అవుతారు, అంటే ఫస్ట్ అటెంప్ట్లో క్వాలిఫై అవ్వాలి. ఒక ఇయర్ 50% ఉంటారు, ఒక ఇయర్ 30% ఉంటారు, ఒక ఇయర్ 70% కూడా ఉండొచ్చు. ఇట్ వ్యారీస్. అందుకే ఎవ్రీ ఇయర్ ఒక అంటే ఇప్పుడు ఒక 1000 సెలెక్షన్స్ అయినాయి అనుకోండి, ఆ 1000 సెలెక్షన్స్లో 400-600 మెంబర్స్ ఖచ్చితంగా ఫస్ట్ అటెంప్ట్లో క్రాక్ చేసే వాళ్ళు ఉంటారు. సో దాట్ మీన్స్ నువ్వేమీ ఐసోలేటెడ్ అవ్వలేదు, సో నువ్వేమీ డిసడ్వాంటేజ్డ్ పొజిషన్లో లేవు. ఫస్ట్ అటెంప్ట్లో చదివే వాళ్ళు, సో అంటే ఫస్ట్ అటెంప్ట్లో కొట్టే వాళ్ళు కూడా ఎంతో మంది ఉంటారు. అలాగని ఫస్ట్ అటెంప్ట్ కాకుండా సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్ అటెంప్ట్లో కొట్టే వాళ్ళు కూడా ఎంతో మంది ఉంటారు. నీ మ్యాటర్, నీ పారామీటర్ అది కాదు. సో నువ్వు సివిల్ సర్వీసెస్కి ప్రిపేర్ అవ్వాలనుకున్నావు, సో వచ్చావు. వచ్చిన తర్వాత నీకంటే ముందు 2-3 సంవత్సరాలు, 4-5 సంవత్సరాల నుంచి ప్రిపేర్ అయ్యే ఆస్పిరెంట్స్ ఉంటారు. అలా ఉండడం కామన్, ఇట్స్ నార్మ్, సర్వసాధారణమే. దాన్ని చూసి నువ్వు భయపడి నేను రాంగ్ ఫీల్డ్కి వచ్చాను, సో నేను వీళ్ళందరినీ ఎలా అధిగమించాలి అని అనుకోకు. సో టైం టీచర్స్ ఎవ్రీథింగ్. ఒక పర్టికులర్ టైంలో మీరు అలాగే ఇవన్నీ ఫోకస్ చేయకుండా ఓన్లీ సిలబస్ని కంప్లీట్ చేస్తూ పోతూ ఉంటే ద టైమ్ విల్ కమ్, యూ విల్ డెఫినెట్లీ ఎక్సీడ్ ఆల్ దీస్ స్టూడెంట్స్. చూడండి, సింపుల్ ఎగ్జాంపుల్, మీరు ఫార్మసీయో, ఇంజనీరింగో, ఎంబీబీఎస్ఓ, డిగ్రీయో స్టార్టింగ్ డే, ఫస్ట్ డే, అమ్మో ఈ 3 సంవత్సరాలు, ఈ 4 సంవత్సరాలు, ఈ 5 సంవత్సరాలు ఎలా చదువుతాను, నా వల్ల అవుతుందా, ఏదో వచ్చాను, సో ఎలా ముందుకెళ్తుంది అని చెప్పి. కానీ అవన్నీ అయిపోయిన తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే అవి అవ్వగొట్టింది నువ్వే, అవి కంప్లీట్ చేసింది నువ్వే. ఈ 4-3 ఇయర్స్ తీసేయకుండా ఒక సెమిస్టర్ తీసుకోండి. ఎవ్రీ ఫస్ట్ ఇయర్ సెమిస్టర్ స్టార్టింగ్లో ఫస్ట్ డే, సెకండ్ డే. ఇప్పుడు చూడండి, ఫర్ సపోజ్ ఫస్ట్ సెమిస్టర్ స్టార్ట్ అయ్యాయి, ఒక సెకండ్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్. సో ఫర్ సపోజ్ June 1న క్లాసెస్ స్టార్ట్ అయ్యాయి, అందరు అదే రోజు వస్తారు. కానీ నువ్వు మేబీ నీకున్న పర్సనల్ రీజన్స్ వల్ల కాలేజ్కి June 10న రావచ్చు. June 10న వచ్చిన నీవు June 1 నుంచి వచ్చిన నీ ఫ్రెండ్స్ని చూసి భయపడతావు. ఎందుకంటే వాళ్ళు కొంచెం ఆన్సర్స్ చెప్పేస్తూ ఉంటారు, వాళ్ళు నీకంటే ముందు వచ్చారు. సో బట్ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం ఇవన్నీ సెట్ అయిపోయి నువ్వు కూడా వాళ్ళతో కామన్ అయిపోతావు. సో అంటే జూనియర్ ఆస్పిరెంట్స్కి, లేకపోతే కొత్తగా ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళు ఫస్ట్ ఈ బుక్స్, ఈ క్లాసెస్, వీటన్నిటికంటే ముందు స్టేట్ ఆఫ్ మైండ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అందుకే చెప్తున్నాను, సో ఎవరు సెల్ఫ్ స్టడీతో వచ్చిన, కోచింగ్కి వచ్చిన ఫస్ట్ కావాల్సింది స్టేట్ ఆఫ్ మైండ్. సో అందుకే నాకు యూజువల్గా వస్తున్న క్వశ్చన్స్ ఇవే కాబట్టి కాన్ఫిడెంట్గా వచ్చి ముందుకు రా. అండ్ అలాగే ఇంకొక బేసిక్ ఎగ్జాంపుల్ కూడా చెప్తాను చూడండి. ఎప్పుడైనా కూడా మీరు మీతో సమానంగా ఉన్న వ్యక్తులతో కంపేర్ చేసుకుంటే ఇట్ విల్ బి ఫైన్. సో ఫర్ సపోజ్ నువ్వు ఇవాళ ప్రిపరేషన్లోకి వచ్చావు, నీతో పాటు ఎవరైతే ప్రిపేర్ అయ్యారో ఫస్ట్ కంపారిజన్ మేక్ విత్ దెమ్. అలా
కానీ నువ్వేం చేస్తావు, ఫస్ట్ అడుగులో ఉన్న నువ్వు ఏదో 2-3 ఇయర్స్ బ్యాక్ వచ్చి సిలబస్ మొత్తం అయిపోయిన వాళ్ళతో కంపేర్ చేసుకుంటే ఆబ్వియస్గా నీకు భయం వేస్తుంది. ఆబ్వియస్గా యూ విల్ బీ ఇన్ అ డిసడ్వాంటేజ్డ్ పొజిషన్. అంటే ఇప్పుడే పుట్టిన నువ్వు లైక్ అంబాడుతారంట కదా, క్రాలింగ్, అంబాడే స్టేజ్లో ఉండే దాన్ని మన లాంగ్వేజ్లో అలాగే అంటారు, క్రాలింగ్. జస్ట్ అలాగ పుట్టి అలాగే జస్ట్ క్రాల్ చేస్తున్నాడు. ఇలాంటి వ్యక్తి రన్నింగ్ చేసి ఒక స్ప్రింట్ చాలా ఒక అథ్లెటిక్ వాళ్ళతో కంపేర్ చేసుకుంటే అసలు అది కంపారిజనే కాదు. సేమ్ అట్లాగా బిగినర్గా ఉన్నా నువ్వు చేయాల్సిన ఫోకస్డ్ ఆస్పెక్ట్స్ పైన ఫోకస్ పెట్టు. అన్నెసెసరీ ఇమాజినేషన్స్, అన్నెసెసరీ కంపారిజన్స్ చేస్తూ ఉంటే నువ్వెప్పుడూ అక్కడే ఉండిపోతావు. సో అది గుర్తుపెట్టుకోండి, ఓకేనా? అండ్ బిఫోర్ ప్రొసీడింగ్ టు దట్ ఒక స్మాల్ అనౌన్స్మెంట్. హైదరాబాద్ ఐఏఎస్ అకాడమీ. సో ఐ జస్ట్ వాంట్ టు టెల్ ద యూనిక్నెస్ ఆఫ్ అవర్ అకాడమీ. మ్యాక్సిమం అంటే ఒక 30 to 35 మెంబర్స్ మాత్రమే మన బ్యాచ్లో ఉంటారు, లిమిటెడ్ బ్యాచ్. సో ఆన్లైన్ ఉంటుంది, ఆఫ్లైన్ ఉంటుంది. ఏదైతే క్లాస్ ఆఫ్లైన్లో ఎస్ఆర్ నగర్ వేదికగా జరుగుతుందో ఆ క్లాసు లైవ్గా మీకు ఆన్లైన్లో కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎవరైనా ఆఫ్లైన్కి రాలేని పక్షంలో, ఎందుకంటే కొంతమంది హాస్టల్స్ ప్రాబ్లం, కొంతమంది డిస్టెన్స్ ప్రాబ్లం, సో ఇంటి దగ్గర ఉంటూనే ప్రిపేర్ అవ్వాలనుకునే వాళ్ళు బెస్ట్ ప్లాట్ఫామ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. సో ఇండియా మొత్తంలోకెల్లా కూడా లోయెస్ట్ ఫీజ్తో బేసిక్స్ నుంచి అడ్వాన్స్డ్ లెవెల్లో క్లాసెస్ చెప్పడం. జస్ట్ క్లాసెస్ అంటే సబ్జెక్ట్ కంటెంట్ చెప్పి వదిలేయడమే కాకుండా, సో ఆ సబ్జెక్ట్కి ఎక్స్పీరియన్స్ ఉన్న ఫ్యాకల్టీస్, కాంపిటేటివ్ ఫీల్డ్లో ఎక్స్పీరియన్స్ ఉన్న ఫ్యాకల్టీస్, సో మిమ్మల్ని దగ్గరుండి మానిటర్ చేసి ఇప్పుడు క్లాస్లో వాళ్ళు జాయిన్ అయిన తర్వాత మీకు మాకు సంబంధం లేదు అన్నట్లు కాకుండా, నువ్వు జాయిన్ అయ్యావు, సో 1 వీక్ క్లాస్కి వచ్చావు, తర్వాత క్లాసెస్కి రావట్లేదు, వాట్ ఈస్ మేకింగ్ యూ టు స్టాప్ కమింగ్ టు ద క్లాసెస్? లేకపోతే టెస్ట్ రాయట్లేదు, ఎందుకు రాయట్లేదు? టెస్ట్లో లో మార్క్స్ వస్తే ఎందుకు తక్కువ మార్కులు వచ్చాయి? వీటన్నిటిని సూపర్వైజ్ చేసే విధంగా లిమిటెడ్ స్టూడెంట్స్తో సో లిమిటెడ్ బ్యాచ్ ఉంది. సేమ్ విల్ బి దేర్ ఇన్ ద ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్. అండ్ 2 years వ్యాలిడిటీ ఉంటుంది. సో 2 years వ్యాలిడిటీ అంటే నువ్వు ఏదో రీజన్స్ వల్ల సడన్గా క్లాస్కి రాకపోయినా మళ్ళీ నెక్స్ట్ బ్యాచ్కి అయినా కూడా నువ్వు క్లాసెస్ రావచ్చు. సో విత్ లోయెస్ట్ ఫీజ్ అండ్ విత్ 2 years వ్యాలిడిటీ. నీ పర్ఫార్మెన్స్ బాగుంటే అంతకు మించి కూడా వ్యాలిడిటీ ఉంటుంది. ఎందుకు సార్ అన్ని రోజులు వ్యాలిడిటీ అంటే, రెగ్యులర్గా కరెంట్ అఫైర్స్ ఇంపార్టెంట్, ఇంటర్వ్యూ వరకు సో ఆ మెటీరియల్స్, కరెంట్ అప్డేట్స్ ఇవన్నీ కూడా మీకు అవ్వాల్సి ఉంటుంది. అక్కడి వరకు ప్రతి గైడెన్స్ కూడా మేము ఇస్తాం. అండ్ మన అకాడమీలో ఉన్న ఫ్యాకల్టీ టీమ్, ద బెస్ట్ ఫ్యాకల్టీ టీమ్ మీకు ఇక్కడ కనబడుతుంది చూడండి. దీస్ ఆర్ ద బెస్ట్ ఫ్యాకల్టీ టీమ్. సో వీళ్ళతో మనకు క్లాసెస్ చెప్పించడం జరుగుతుంది. సో ఎవ్రీథింగ్ విల్ స్టార్ట్ ఫ్రమ్ ద బేసిక్. సో ఇది కాన్ఫిడెన్స్. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ ఎలిమెంట్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఆన్లైన్ క్లాసెస్ తీసుకున్నా, ఆఫ్లైన్ క్లాసెస్ తీసుకున్నా, స్టూడెంట్ ఏం చేస్తారంటే జస్ట్ క్లాసెస్కి రావడం మాత్రమే వాళ్ళ రెస్పాన్సిబిలిటీ అనుకుంటారు. దే ఫీల్ దట్ కమింగ్ టు ద క్లాసెస్ ఈజ్ ఓన్లీ ది రెస్పాన్సిబిలిటీ. అంటే వస్తారు, పాలిటీ క్లాస్ వింటారు, వెళ్తారు, హిస్టరీ క్లాస్ వింటారు, వెళ్తారు, ఆ క్లాసులో విన్నది చదువుకుంటారు. కానీ ప్రతిసారి స్టూడెంట్ ఏం చేస్తారంటే క్లాసెస్ వినేటప్పుడు దే విల్ ఫెయిల్ ఇన్ అనలైజ్. ఇప్పుడు ఫర్ సపోజ్ ఇవాళ ఇండియన్ పాలిటీ అనే క్లాస్ జరిగినప్పుడు సో ఈ పాలిటీ అనేది సిలబస్లో ఏ పేపర్లో ఉంది, ఇది అఫ్ కోర్స్ మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్కి తెలుసు ఏ పేపర్లో ఉంది. తెలిసిన తర్వాత సో ఏ పేపర్లో ఉన్నది తెలిసిన తర్వాత దాంట్లో ఆ పాలిటీ సిలబస్లో ఏ టాపిక్ ఇవాళ చెప్పుకున్నాం. సో మనము మేకింగ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ చెప్పుకున్నామా, సెంటర్ స్టేట్ రిలేషన్స్ చెప్పుకున్నామా, ఎగ్జిక్యూటివ్స్ గురించి చెప్పుకున్నామా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ విచ్ టాపిక్, సో ఏ టాపిక్ చదువుకున్నాము అని చెప్పి తెలియాలి. తెలిసిన తర్వాత ఈ టాపిక్లో నుంచి సో ప్రీవియస్గా ఎలాంటి క్వశ్చన్స్ వచ్చాయి, సో ఈ టాపిక్ని సో ఎలా ప్రిపేర్ అవ్వాలి, సో హౌ యూ షుడ్ ప్రిపేర్ ఫర్ దిస్ టాపిక్, ఇవన్నీ తెలియాలి. సో ఇక్కడ ఏమవుతుందంటే స్టూడెంట్స్ బేసికల్గా ఇబ్బంది పడేది ఏంటంటే, ఒక ఎక్కువ మంది స్టూడెంట్స్ ఉన్నారనుకోండి, అప్పుడు నేను అడగొచ్చా అడగకూడదు, ఇది చాలా బేసిక్ క్వశ్చన్ ఏమో, సార్ ఏమనుకుంటాడో, ఇలాంటి భయాలు మీరు పడుతూ ఉంటారు. సో అందుకోసం చెప్తున్నాను, సో మీరు మీకంటే ముందు ప్రిపేర్ అవుతున్న వాళ్ళ గురించి పట్టించుకోకుండా మీరు ఏదో ఒక స్టేజ్కి రండి. సో ఒక స్టేజ్లో జాయిన్ అయిన తర్వాత సో కాన్ఫిడెంట్గా ఉండండి. ఎస్ ఐ విల్ గెట్. ఆ కాన్ఫిడెన్స్ అనేది 1 year అయిపోయిన తర్వాత ఆటోమేటికల్గా నీకు వస్తుంది. సో 1 year కంటే ముందు నువ్వు ఇవాళ జాయిన్ అవుతే ఇవాళ నీకు ఆబ్వియస్గా కాన్ఫిడెన్స్ రాదు. నీకే కాదు, ర్యాంక్ 1 కొట్టిన ఒక క్యాండిడేట్కి కూడా తన ప్రిపరేషన్ స్టేజ్లో ఫస్ట్ డే అంత కాన్ఫిడెంట్ అంటే భయం ఉంటుంది. ఆ భయం ఉండేది నార్మల్. మీరేమనుకుంటారు, నా ఒక్కడికే ఇలాంటి భయం వేస్తుందో, నా ఒక్కడికే ఇలా కాన్ఫిడెన్స్ లేదేమో, నేను ఒక్కనే రాంగ్ ట్రాక్లోకి ఏమైనా వచ్చాను అంటే, ఇక్కడికి వచ్చేంత వరకు చాలా ధైర్యంగా
చాలా కాన్ఫిడెంట్గా కరేజియస్గా వస్తారు. వచ్చి ఫస్ట్ డే క్లాస్ విన్న తర్వాత లేకపోతే ఎవరైనా చుట్టుపక్కల ఫ్రెండ్స్తో మాట్లాడిన తర్వాత మీ కాన్ఫిడెన్స్ లెవెల్ కంప్లీట్గా అధఃపాతాళానికి వెళ్ళిపోతాయి. అలాంటప్పుడు స్పీక్ విత్ ద ఫ్యాకల్టీ. ఏమైపోయింది, మీ పరిస్థితి ఏంటి? సో మాట్లాడినప్పుడు అది సర్వసాధారణమే, ఏమవ్వదు అని చెప్పి మీకు తెలుస్తుంది. ఇప్పుడు చూడండి, జనరల్గా ఒక పేషెంట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రతి చిన్న దానికి కూడా చాలా కంగారు పడి డాక్టర్ దగ్గరికి వెళ్ళి సార్ ఏదైనా డేంజరా, ఏదైనా అవుతుందని అడిగినప్పుడు డాక్టర్ ఏమంటాడు, ఇది పెద్ద ప్రాబ్లం ఏం కాదు, ఇది సర్వసాధారణమే, ప్రతి ఒక్కరికి సమ్మర్ సీజన్లోనో వింటర్ సీజన్లోనో ఫేస్ చేసే ప్రాబ్లం అంటే అమ్మయ్య రిలాక్స్ అవుతారు. అలా నువ్వు మాట్లాడగలిగే కెపాసిటీ ఉండాలి, నీకు ఇచ్చే రెస్పాన్సిబిలిటీ ఇన్స్టిట్యూట్ పైన కూడా ఉండాలి. అందుకే ఆ కాన్ఫిడెన్స్తో పాటు మీ రెస్పాన్సిబిలిటీ కూడా మీరు తెలుసుకోండి. రోజు క్లాసెస్కి రావడం ఫస్ట్ రెస్పాన్సిబిలిటీ. క్లాసెస్ విన్న తర్వాత సో ఆ టాపిక్ ఏంటి, దానిలో నుంచి ఎలాంటి క్వశ్చన్స్ రావచ్చు ఏంటి, అండ్ కోరిలేటింగ్ ద సేమ్ థింగ్ విత్ ద కరెంట్ అఫైర్స్, దాన్ని కరెంట్ అఫైర్స్తో రిలేట్ చేసుకోవడం, ఇది పాయింట్. ఇది అయిపోయిన తర్వాత సో నెక్స్ట్ ఖచ్చితంగా టెస్ట్స్. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. చాలా మంది ఏమనుకుంటారంటే సిలబస్ మొత్తం అయిపోయిన తర్వాత లాస్ట్కి టెస్ట్స్ రాద్దాం అనుకుంటారు. అగైన్ ఐమ్ టెల్లింగ్ యూ దట్ ఈస్ నాట్ అట్ ఆల్ పాసిబుల్. లాస్ట్కి టెస్ట్స్ రాయడం ఇంపాసిబుల్. సో ఎప్పటికప్పుడు అందుకే హైదరాబాద్ ఐఏఎస్ అకాడమీలో ఎవ్రీ సాటర్డే ఖచ్చితంగా ఒక టెస్ట్ ఉంటుంది. కరెంట్ అఫైర్స్ పైన రెగ్యులర్గా టెస్ట్స్ క్వశ్చన్స్ మీకు ఇస్తాము. ఎవ్రీ సాటర్డే ఆ రోజు జరిగిన టాపిక్స్ అన్నిటిపైన కూడా టెస్ట్ పెట్టడం జరుగుతుంది. సో ఎవరైనా బిగినర్స్ ఉండి సో నిజంగా అంటే యూనో ఇప్పుడు ఫర్ సపోజ్ చూడండి, ఒక బెస్ట్ కంటెంట్ వస్తే నువ్వు ర్యాంక్ కొడతావు అనుకుంటే సో 1,00,000 కాదు, 2 లక్షలు కాదు, 10 లక్షలు పెట్టి కూడా కంటెంట్ పొందే కెపాసిటీ ఎంతో మందికి ఉంటుంది. కానీ మ్యాటర్ కంటెంట్ కాదు. ఎవ్రీ ఇన్స్టిట్యూట్ విల్ డెలివర్ బెస్ట్ కంటెంట్ ఓన్లీ. ఏదో కంటెంట్ పైన 10 లక్షలు ఇన్వెస్ట్ చేసి ఆ కంటెంట్ను పొంది ఆ వీడియో క్లాసెస్ అలా సినిమా చూసినట్టు చూస్తే సెలెక్ట్ అవ్వడం ఇంపాసిబుల్. సో కంటెంట్ చెప్పే బాధ్యత మాది. ఆ కంటెంట్ని గ్రాస్ప్ చేసుకొని దాన్ని ఎలా చదవాలి అని తెలుసుకునే బాధ్యత మీది. సో అప్పుడప్పుడు సో పౌరులకి ప్రాథమిక హక్కులు ఫండమెంటల్ రైట్స్తో పాటు వాళ్ళ డ్యూటీస్ కూడా తెలియజేయాలంటారు కదా స్టూడెంట్స్కి. సో వాళ్ళ రైట్స్ ఏవైతే ఉన్నాయో సో వాళ్ళ క్లాసెస్ వినడంతో పాటు సో మేము క్లాసెస్ చెప్పడంతో పాటు వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ ఏంటో కూడా ప్రతిసారి మేము గుర్తు చేస్తూ ఉంటాం. సో ఇది గైస్. సో ఎవరైనా సెల్ఫ్ స్టడీ చేయాలనుకున్నా సో వాళ్ళ కోసం సో వీళ్ళకు ఫస్ట్ కావాల్సింది బెస్ట్ బుక్ లిస్ట్. ఆ బుక్ లిస్ట్కి సంబంధించిన వీడియో ఆల్రెడీ హైదరాబాద్ ఐఏఎస్ అకాడమీ యూట్యూబ్ ప్లాట్ఫామ్లో చెప్పడం జరిగింది. సో సెల్ఫ్ స్టడీ చేసే వాళ్ళకు హైదరాబాద్ ఐఏఎస్ అకాడమీలో మెంటార్షిప్ కానీ గైడెన్స్ కానీ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో దానికి సంబంధించి మీరు ఏదైనా కూడా కావాలనుకుంటే 9110556858 వాట్సాప్ చేయండి. జస్ట్ మెసేజ్ 9110556858. డు నాట్ కాల్. సో మీ థింగ్ ఏందో తెలియజేయండి. అండ్ నెక్స్ట్ ఎవరైతే కోచింగ్ సో కోచింగ్ అంటే సింపుల్ థింగ్, మీకు కోచింగ్ కావాలా వద్దా తెలుసుకోవాలంటే మీరు ఒక టాపిక్ తీసుకోండి. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అనే టాపిక్ తీసుకోండి, దాన్ని ఓన్గా చదవండి. మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎలా ఉన్నాయి అండ్ అలాగే అదే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ని వీడియో క్లాస్ వినండి, లేకపోతే ఆఫ్లైన్ క్లాస్ వినండి. అప్పుడు మీలో ఎటువంటి కాన్ఫిడెన్స్ ఉంది? నీకు చదివితేనే ఎక్కువ కాన్ఫిడెన్స్ వచ్చిందంటే గో ఫర్ ద సెల్ఫ్ స్టడీ. నాకు చదివిన దానికంటే వీడియో చూస్తే తొందరగా కాన్ఫిడెన్స్ వచ్చింది, తొందరగా అర్థమవుతుంది. ఎందుకంటే సమ్ స్టూడెంట్స్ ఫెయిల్ ఇన్ కోరిలేటింగ్ లేకపోతే ఇమాజినింగ్. సో ఒక జియోమార్ఫాలజీ అనే టాపిక్ చెప్పినప్పుడు దాన్ని ఇమాజిన్ చేయడంలో స్టూడెంట్ ఇబ్బంది పడుతూ ఉంటాడు. క్లైమేటాలజీ అంటే అక్కడ జరుగుతున్న థింగ్స్ ఏదైతే ఉంటుందో చెప్పేటప్పుడు అంటే ఓన్గా చదువుకునేటప్పుడు ఇమాజిన్ చేయలేరు. కానీ అదే క్లాసెస్ విన్నప్పుడు దే కెన్ ఇమాజిన్ వెరీ వెరీ ఈజీలీ. సో అలాంటి వాళ్ళకు కోచింగ్ విల్ బి వెరీ బెనిఫిషియల్. సో ఇదే కాంటెక్స్లో ఇంతకుముందు చెప్పినట్టు 1 year సో హైదరాబాద్ ఐఏఎస్ అకాడమీ సో ప్రాజెక్ట్ డ్రీమర్ అనే పేరుతో ఎవరైతే తమ కళను సాకారం చేయాలనుకుంటున్నారో వాళ్ళ కోసం ఇది జూన్ ఫస్ట్న ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అవ్వబోతుంది. ఇందులో ఎవ్రీడే ప్లానర్. సో మీకు ఇచ్చిన దాంట్లో 30 days ప్లాన్ ఆల్రెడీ క్లియర్గా మీకు డిస్ప్లే చేస్తున్నాను. ఇక్కడ ఏమవుతుందంటే ఒక టాపిక్ ఎంతసేపు వీడియో క్లాస్ వినాలి, ఎంతసేపు దానికి రిలేటెడ్ మెటీరియల్ చదవాలి, దానికి ఎంతసేపు రివైజ్ చేయాలి, ఆ టాపిక్ ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేసిన తర్వాత దానికి ఒక టెస్ట్ పెడతాం. ఆ టెస్ట్ ఏ రోజు ఉంటుంది, సో ఆ టెస్ట్లో నీకు ఎలాంటి మార్క్స్ వస్తున్నాయి, చెప్తున్న ప్రతి టాపిక్ని కూడా ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్, ప్రిలిమ్స్తో పాటు మెయిన్స్ని కూడా ఫోకస్ చేస్తాం. ఇంతకుముందు చెప్పినట్టు సో కొంతమంది ఎన్సీఆర్టీస్ స్టార్ట్ చేసి సో స్టాండర్డ్ బుక్స్కి వెళ్ళి మళ్ళీ ఎన్సీఆర్టీకి వచ్చి మళ్ళీ స్టాండర్డ్ బుక్స్కి రావడం, లేకపోతే ఎన్సీఆర్టీస్ కాన్ఫిడెంట్ లేకుండా చదవడం, ఇవన్నీ ఉండకుండా ఈ షెడ్యూల్లో బ్యాలెన్స్ చేశాను. చూడండి, ఇండియన్ పాలిటీ క్లాస్ వింటున్నారు, మెటీరియల్ అంటే స్టాండర్డ్ బుక్ చదువుతారు, అండ్ అలాగే ఇక్కడ ఇండియన్ పాలిటీ ఎన్సీఆర్టీ 1 hour చదువుతారు. అండ్ మళ్ళీ ఇక్కడ చూడండి ఎన్వైరన్మెంట్ అండ్ ఎకాలజీ. సో ఇక్కడ కంప్లీట్గా ఒక క్లాస్ వింటారు,
దానికి స్టాండర్డ్ మెటీరియల్ చదువుతారు అండ్ అదే టైంకి ఎన్సీఆర్టీ కూడా బ్యాలెన్స్ అవుతుంది. సో ఇట్లా ఒక 1 year పాటు సో ఆల్మోస్ట్ 200 నుంచి 250 డేస్లో సిలబస్ పూర్తిగా కంప్లీట్ చేసి మీతో టెస్ట్ సిరీస్ రాయించి సో మీలో 0 లెవెల్లో ఉన్న క్యాండిడేట్ని అట్లీస్ట్ ఒక కాన్ఫిడెంట్గా లేదు నేను పర్ఫెక్ట్ ప్లాట్ఫామ్లో జాయిన్ అయ్యాను, పర్ఫెక్ట్గా చదువుకోగలుగుతున్నాను, ఇంకా ఇట్లాంటి ఎఫర్ట్స్ పెడితే ఖచ్చితంగా నేను సెలెక్ట్ అవుతాను అన్న కాన్ఫిడెన్స్ కూడా మీకు వచ్చే విధంగా క్లాసెస్ ఉంటాయి. సో దట్ ఈస్ వాట్ ఐఎమ్ టెల్లింగ్ యూ వెరీ వెరీ క్లియర్లీ. సో ఇలా ఉంది అండ్ ఇదే చూడండి, ఐఎమ్ జస్ట్ షోయింగ్ యూ మీకు హైదరాబాద్ ఐఏఎస్ అకాడమీ యాప్. సో ప్లే స్టోర్లో కనబడుతుంది, iOSలో కూడా ఉంటుంది హైదరాబాద్ ఐఏఎస్ అకాడమీ యాప్. సో మీకు ఇక్కడ కనబడుతుంది చూడండి 2026 బేసిక్స్ టు అడ్వాన్స్డ్ లెవెల్ క్లాసెస్ అని. సో మీకు ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత డైలీ జరిగే లైవ్ క్లాసెస్, ఇది పట్టించుకోకండి. టెస్ట్ సిరీస్, సో కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్, సో చూడండి సీసాట్ పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3, పేపర్ 4, పేపర్ 5, పేపర్ 6 అండ్ వీక్లీ టెస్ట్స్ మెటీరియల్స్. మీకు ఇక్కడ చూడండి ప్రాజెక్ట్ డ్రీమర్ అని కనబడుతుంది. సో దిస్ విల్ స్టార్ట్, ఇక్కడ మీకు ఏదైతే ప్రాజెక్ట్ డ్రీమర్ ఉందో ఇది దిస్ విల్ స్టార్ట్ ఫ్రమ్ దిస్ June 1st. యాజ్ ఐ టోల్డ్ యూ June 1st నుంచి మీకు అది అవైలబుల్ ఉంటుంది. సో మెటీరియల్స్ హార్డ్ కాపీస్ ఇస్తాము, కొన్ని సాఫ్ట్ కాపీస్ కూడా ఇస్తాము. సో అవన్నీ కూడా యాప్లో అప్డేట్ అవుతాయి. సో ఎవరైనా సీరియస్గా ప్రిపరేషన్ ఫ్రమ్ ద 0 లెవెల్ నుంచి బెస్ట్ పర్సన్స్ దగ్గర చూడాలి అనుకుంటే సో యూ కెన్ చూస్ హైదరాబాద్ ఐఏఎస్ అకాడమీ. నా ఓన్ సూపర్విజన్లో నేనే మీకు సూపర్వైజ్ చేస్తాను. నేను యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ 6 attempts అయిపోయాయి. సో 2020లో all 6 attempts I've completed అండ్ 2 times ఇంటర్వ్యూ వరకు వెళ్ళాను. సో అండ్ మన దగ్గర టీచ్ చేసే ఫ్యాకల్టీ కూడా అట్లీస్ట్ 2 times ఇంటర్వ్యూకి వెళ్ళిన వాళ్ళు, అట్లీస్ట్ ఒక గవర్నమెంట్ జాబ్ కొట్టిన వాళ్ళే టీచ్ చేస్తారు. సో యంగ్ అండ్ డైనమిక్ అండ్ ఆల్సో ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీస్, స్టూడెంట్స్కి ఎలా చెప్తే అర్థమవుతుందో అలా చెప్పే విధంగా మన క్లాసెస్ ఉంటాయి. ఇంతకుముందు చెప్పినట్టు మీకు నా నంబర్ ఇచ్చాను, మీకు ఏదైనా డౌట్స్ ఉంటే దానికి కాల్ చేయొచ్చు. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్.